1982 మార్చి 29వ తారీఖున నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం, తెలుగు జాతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో అధికారంలోకి తీసుకొచ్చి రాజకీయంగా అనేక మార్పులను, రాజకీయాలతో సంబంధం లేనటువంటి విద్యావంతులైన వారికి రాజకీయంలో ప్రజాసేవ చేయడానికి శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, ఎంపీపీలుగా అనేక రకాలైన పదవులతోటి రాజకీయాలతో సంబంధం లేని వారు ప్రజాసేవ చేసే విధంగా అవకాశం కల్పించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. వారు 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలకి పరిపాలన చేశారో గమనించి తెలుగు వారిని మద్రాసులు అని పిలువబడుతున్న తరుణంలో మద్రాసులు కాదు, నా తెలుగు జాతి ఉన్నదని చెప్పి తెలియజెప్పినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కల్పించినటువంటి మహనీయుడు. ఆడవారికి, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, విద్యలో వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ స్థాపించి మహిళల యొక్క గుండెల్లో గుడిగట్టుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ వారు పెట్టిన పార్టీ సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఈ భూమిని ఉండాలని చెప్పేసి ఈ 44 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ కోసం అనేక మార్పులు తీసుకొచ్చేసి, అనేక సంస్కరణలు తీసుకొచ్చేసి, అదేవిధంగా ప్రజల కోసం సంక్షేమం అండ్ అభివృద్ధి రెండింటిని కూడా ముందుకు తీసుకుపోయి ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే అనుకున్నారో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ స్థాయిలో తీసుకుపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన తెలుగు ప్రజల యొక్క సంపద అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.